నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ, ఎండి యునాని వైద్యులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. హాయ్ అమ్మా. డాక్టర్, ఈ మధ్య కాలంలో సుఖ వ్యాధులు అని ఏవో ఎక్కువ పెరిగిపోతున్నాయని వింటున్నాం. అసలు సుఖ వ్యాధులు అంటే ఏంటి? దీనికి ఏమైనా మీ యునానీలో ట్రీట్మెంట్ ఉందా? హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ. సుఖ వ్యాధులు ఈ మధ్యకాలంలో నిజంగా చెప్పాలంటే ఎస్టీడీ, సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఈ మధ్యకాలంలో సెక్స్ చాలా విపరీతంగా సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు. ఈ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఏం చేస్తున్నారు, సెక్స్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా వాళ్ళతో సెక్స్ చేసినప్పుడు కొన్ని వ్యాధులు సంక్రమిస్తున్నాయి వీళ్లకు. సిఫిలిక్స్, గనేరియా, జెనిటల్ హెర్పిస్ లాంటివి సంక్రమిస్తున్నాయి. అది దాంతో బాధపడుతూ మా దగ్గరకు వస్తున్నారు చాలామంది. మా దగ్గరకు వచ్చేసి, సార్ నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ చూడటంలో జెనిటల్ హెర్పిస్ బాగా చూస్తున్నాను. జెనిటల్ హెర్పిస్ అంటే ఒక వైరస్ ఉంటుంది, అది సోకితే అంగం ముందు భాగంలో చాలా అంగం మీద పొక్కులు వస్తుంటాయి, వాటర్లాగా నీళ్ళ పొక్కులు వస్తుంటాయి. సిఫిలిక్స్, గనేరియా కూడా వస్తుంది బాగా. అంటే సిఫిలిక్స్, గనేరియా అనేది తగ్గినాయి ఇప్పుడు కొంచెం, కానీ అవి కూడా ఉన్నాయి ఇప్పుడు. కానీ ఎక్కువ శాతం మాత్రం ఇప్పుడు జెనిటల్ హెర్పిస్ మాత్రం మధ్యకాలంలో చాలా వస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా మనం సెక్స్ చేసినప్పుడు పరాయి స్త్రీ దగ్గర యోనిలో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా మా వాళ్ళకి సోకుతున్నది. అది వీళ్ళు చూసుకోకుండా, ఈ జాగ్రత్త పడకుండా సెక్స్ చేసినప్పుడు వీళ్ళకి సోకిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుని వీళ్ళ పార్ట్నర్కు అంటిస్తారు, భార్యలకు కూడా అంటిస్తారు వీళ్ళు. కానీ వీళ్ళు తెలిసలో, అరే నాకు ఉంది కదా, నాకు ఏం కాదు కదా, భ్రమతో పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లి చేసుకొని పార్ట్నర్ కూడా తగిలించుకొని ఇద్దరు బాధపడుతుంటారు. ఇప్పుడు చాలామంది మా దగ్గర భార్యలతో సహా వస్తారు, సార్ నాకు జెనిటల్ హెర్పిస్ పాజిటివ్ పెళ్లి కాకముందు ఉండేది, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, మా ఆవిడ కూడా సోకింది సార్, మాకు ఇద్దరు కూడా ఇబ్బంది పడుతుంది సార్ అంటే వాళ్ళకి చక్కటి పరిష్కారం. సిఫిలిక్స్ అయినా, గనేరియా అయినా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా, వైరల్ ఇన్ఫెక్షన్ అయినా, సుఖ వ్యాధులకు యునానీలో చక్కటి పరిష్కారం ఉంటుంది. కొన్ని రోజులు మందులు వాడుకుంటే సమస్యలు లేకుండా పోతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. హెచ్ఐవి తప్ప ఈ మూడు, సిఫిలిక్స్, గనేరియా, జెనిటల్ హెర్పిస్కు మా దగ్గర మందులు ఇస్తాం. దాదాపు ఈ సమస్య లేనట్టే. అది కూడా ఎక్కువ రోజులు కాదు, వారం 10 రోజులే దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది మా దగ్గర. వారం 10 రోజులు వాడితే సరిపోతుంది. వారం 10 రోజులు వాడుకుంటే అయిపోతుంది మందు. ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం ఉంటుంది. కొందరికి 1 మంత్ పడవచ్చు, అంత తప్ప 30 days కన్నా ఎక్కువ దీని ట్రీట్మెంట్ ఉండదు. అంటే పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్తున్నారా? శాశ్వతంగా బయటపడవచ్చు దీంతో. ఇప్పుడు కొన్ని టర్మ్స్ ఎలా ఉంటుంది, పర్మనెంట్గా చెప్పకూడదు, శాశ్వతంగా బయట పడవచ్చు. ఈ సమస్యతో మా దగ్గర తిరిగి రావు. మా దగ్గర ఎంతమంది ఇప్పుడు మందులు వాడుకున్నారో, సార్ మళ్ళీ నాకు ఆ సమస్య లేకుండా పోయింది, రాకుండా పోయింది అంటారు చాలామంది. లేకుంటే సెక్స్ చేసినప్పుడల్లా దీని మీద గాయం, పొక్కుళ్ళు, నొప్పులు, పురచర్మం మీద చినిగిపోవడం, ఇక్కడ నొప్పి, ఇన్ఫెక్షన్, పురచర్మం, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ పురచర్మం ఇన్ఫెక్షన్ మాటికి వస్తుంటుంది. బెలనైటిస్, అంగం ముందు భాగం బాగా ఉబ్బేసి, కొందరికి యూటీఐ, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోయి పాతదైపోయి, అలాగే మూత్ర సంచిలో వాపు, సిస్టైటిస్, ఇవన్నీ వచ్చేసి ఇబ్బందులు పెడుతుంటాయి. సిస్టైటిస్ అయినా, ప్రాస్టైటిస్ అయినా, ప్రాస్టేట్ పెరిగిపోయినా, అలాగే సుఖ వ్యాధులు వచ్చినా మా దగ్గర యునానిలో చక్కటి పరిష్కారం, శాశ్వతంగా దాంతో బయటపడవచ్చండి. అంటే వన్స్ ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అబ్బాయిలు ఈ వేశ్య దగ్గరకు కానీ ప్రాస్టిట్యూట్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి తగిలితే మళ్ళీ వస్తుంది కదమ్మా. ఓకే, మరి అలాంటి వాళ్ళకి ఒకటేనమ్మా, అస్సలు వ్యభిచారం చేయకుండా ఉండాలి. వ్యభిచారం అనేది మన సంస్కృతి ఏమైనా దానికి పర్మిషన్ ఇస్తుందా? ఇవ్వదు కదా. మనం వ్యభిచారం చేయవచ్చా? చేయకూడదు కదా. అది ఒక రకంగా చెప్పాలంటే అది పాపమే. పెళ్లి కాకముందు సెక్స్ చేస్తే అది వ్యభిచారం, పెళ్ళైన తర్వాత చేస్తే అది ఆచారం, అదే బలవంతం చేస్తే అత్యాచారం. పని ఒకటే, పేర్లు, సందర్భాలు ఇక్కడ మారుతున్నాయి. కాబట్టి వ్యభిచారం అనేది మనం చేయకుండా ఉంటే, వ్యభిచారం అంటే ఏ ఇష్టం వచ్చిన చోట ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళినా, ఏ మహిళ దగ్గరికి వెళ్ళినా ఏముందో తెలియదు, ఆమె దగ్గర ఏం ఇన్ఫెక్షనో తెలియదు. అట్లా అంటించుకోవటం, సంక్రమించుకోవటం మంచిది. అది వచ్చి మన భార్యకు అంటించడం, కొన్ని వ్యాధులు అయితే, హెచ్ఐవీలు అయితే ప్రాణం మొప్పే కదా. కాబట్టి ఇట్లాంటి వాటికి దూరం ఉండటమే మేలు. ఒకవేళ మీకు మా ప్రేక్షకులు వింటున్నారు కదా, మీకు జెనిటల్ హెర్పిస్ అయినా, సిఫిలిక్స్, గనేరియా ఇట్లాంటి సోకితే, ఫంగల్ ఇన్ఫెక్షన్, అలాగే యూటీఐ, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మీ ప్రాస్టేట్ పెరిగిపోయినా, దాని సైజ్ పెరిగిపోయినా, అలాగే మూత్ర సంచి వాపు వచ్చిన, సిస్టైటిస్,
చక్కటి పరిష్కారం ఉంటుంది మా దగ్గర. అది కూడా శాశ్వతంగా దీంతో బయటపడవచ్చు. ఓకే ఓకే, అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ డాక్టర్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.